రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కుటుంబం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని కుటుంబ సభ్యులు పరారులో ఉన్నారన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. ఎందుకంటే 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నాని భార్య ఎవరైతే పేరుని జయసుధ కావచ్చు, లేకపోతే గోడౌన్ మేనేజర్ మానస తేజవాడ ఉన్నారు. అయితే వీరికి సంబంధించిన కేసు దర్యాప్తుకు సహకరించాలంటూ కూడా నోటీస్ అయితే ఇవ్వటం కూడా జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల్లో కూడా వెళ్లి మొత్తం కూడా స్టేషన్ కు వచ్చి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియజేయాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆ ఇంటికి ఆ నోటీసులు కూడా అంటించే రావడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఎవరో కూడా స్పందించకపోవడంతో వాళ్ళ కోసం పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్ కు వచ్చి వాస్తవాలు అంటే జరిగిన వాస్తవాలు ఏంటి, దాని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన రికార్డులు ఏమేమి ఉన్నాయో వాటన్నింటి కూడా ఇవ్వాలంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఈ నోటీసులు కూడా ఇప్పటి వరకు అటు పేర్ని నాని కుటుంబ సభ్యులు కానీ, పేర్ని నాని భార్య జయసుధ కానీ, అలాగే కుమారుడు కిట్టు కానీ ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు. పైపెచ్చు వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో కూడా లేని పరిస్థితి కూడా నెలకొంది. దీంతో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, అలాగే ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కోసం కూడా పోలీసులు గత అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా గాలిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మానస సంబంధించిన కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి